2026లో ఏఐని ఉపయోగించి వీడియోస్ని చేయడం ఎలాగా? మీరు వీడియోని చేయక్కర్లేదు, స్క్రీన్ మీద కనపడక్కర్లేదు, వాయిస్ ఇవ్వక్కర్లేదు, ఎటువంటి ఇమేజెస్ని క్రియేట్ చేయక్కర్న అవసరం లేదు, కెమెరా అస్సలు అవసరం లేదు, మైక్ అస్సలు అవసరం లేదు, స్టూడియో అస్సలు అవసరం లేదు. అలాగే ఒకవేళ న్యూస్ ఛానల్ అయితే కంప్లీట్గా న్యూస్ ఛానల్కి యాంకర్ అవసరం లేదు. అలాగే మీరు ట్రావెల్ వీడియోస్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే అది కూడా అస్సలు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వ్లాగింగ్ చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వీడియోస్ని క్రియేట్ చేసేయవచ్చు. కానీ లేటెస్ట్గా చాలామంది ఎట్లాంటి వీడియోస్ పెడుతూ ఉన్నారంటే ఏఐని యూజ్ చేసుకొని మనం వీడియోస్ని చేయాలి అంటే ఎలాగా అనే వీడియోస్ని పెడుతున్నారు. కానీ దీంట్లో ఏంటి, ఒక వీడియోని చేయాలంటే ఫస్ట్ మనం ఆడియోని స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి చాట్ జీపీటీలో. అంటే మనం ఏదైతే వీడియోని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వీడియోకి రిలేటెడ్గా స్క్రిప్ట్ని చాట్ జీపీటీలోకి వెళ్ళేసి స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇది క్రియేట్ అయిన తర్వాత దీనికి వాయిస్ ఓవర్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏఐ ద్వారా వాయిస్ ఓవర్ని డిఫరెంట్ వేలో మనం క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత వీడియోని క్రియేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అన్నీ కూడా మీకు ప్రో వర్షన్సే, లిమిటెడ్ వర్షన్స్ మాత్రమే మీకు అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే కేవలం ఒక 10 seconds వీడియో క్రియేట్ చేసుకోవడమా లేదా 1 minute వీడియో క్రియేట్ చేసుకోవడమా అంతవరకే. అలాగే డైలీ 1 వీడియోనా లేదా వీక్లీ 1 వీడియో మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తున్నారు, కొన్ని పాయింట్స్ మాత్రమే. కానీ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం, టైం కూడా వేస్ట్. నేను చెప్పేటటువంటి ఒక వెబ్సైట్లోకి మీరు వెళ్ళి జస్ట్ లాగిన్ అయ్యి ఇప్పుడు అమెరికాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో కనుక టైప్ చేస్తే చాలు, కంప్లీట్గా ఒక 5 minutes లోపల మీకు అమెరికాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ తీసేసుకుంటుంది, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది, అలాగే ట్రాన్స్క్రిప్షన్స్ కూడా ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఒకే ఒక వెబ్సైట్లో invideo.ai invideo.ai. కానీ ఇది పెయిడ్ వర్షన్ మాత్రమే. ఫ్రీ వర్షన్లో ఏంటి అంటే కనుక మీకు పైన లోగో విజిబుల్ అవుతుంది. ఆ లోగోని తీయడానికి కూడా చాలా ఇబ్బంది. వీక్లీ ఒక 2 or 3 వీడియోస్ చేసుకోవచ్చు. ఒక 10 ఈమెయిల్ ఐడీలు కనుక ఉంటే మనకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్లేసెస్ ఇన్ అమెరికా లేదా టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్ ఇన్ అమెరికా అని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే ఆ టాప్ 10 ప్లేసెస్ ఏంటో రీసెర్చ్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ ప్లేసెస్ వీడియోస్ చాలా చాలా హై క్వాలిటీతో ఉన్నటువంటి వీడియోస్ని మీకు అటాచ్ చేస్తుంది. అలాగే మీకు ట్రాన్స్క్రిప్షన్స్ కూడా ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, అదర్ లాంగ్వేజ్లో కావాలంటే అదర్ లాంగ్వేజ్లో ఇచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటివి చేసుకోవాలి అంటే కనుక మినిమం ఇంత అంటే ఒక 5,000 మాత్రమే ఉంటుంది పర్ మంత్కి సబ్స్క్రిప్షన్స్కి. దానికి మీరు సుమారుగా ఒక 50 నుంచి 100 వీడియోస్ వరకు ఈ invideo.ai మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఒక్కొక్క వీడియోకి ఎన్ని పాయింట్స్ అనేది కట్ అవుతూ ఉంటాయి. స్టాక్ వీడియోస్ అనేసి కొన్ని ఉంటాయి, ఐ స్టాక్ వీడియోస్ అని చెప్పేసి అది కనుక తీసుకుంటే ఎక్కువ పాయింట్స్ తీసుకుంటాయి. అలాగే జనరల్ క్లిప్స్ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి కాస్త తక్కువ పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి, ఎక్కువ వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే మీరు 1 minute వీడియోస్ కనుక చేస్తే ఎక్కువ వీడియోస్ వస్తాయి, 120 వీడియోస్ వరకు మనము క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే 3 minutes వీడియోస్ కనుక అయితే కనుక మీరు 100 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే 10 minutes వీడియోస్ కనుక అయితే మీకు సుమారుగా ఒక 40 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాగా మీరు మినిట్స్ పెంచేదాన్ని బేస్ చేసుకొని మనకి ఈ పెయిడ్ వర్షన్లో, ప్రో వర్షన్లో మనకు వీడియోస్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీకు ఇది చాలా తక్కువ అమౌంట్. 5,000లో మీకు సుమారుగా పెద్ద వీడియోస్ 40, చిన్న వీడియోస్ అయితే 100 అట్లాగా మనం కనుక క్రియేట్ చేసుకోగలిగితే దీనికి ఎటువంటి స్క్రిప్ట్ అవసరం లేదు, ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే వీడియోస్ మనము షూట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక వీడియో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా టాప్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ USA అని చెప్పి మీరు టైప్ చేశారు. టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అదే తీసుకుంటుంది, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ అదే తీసుకుంటుంది, జనరిక్గా
లేదా ఐ స్టాక్ వీడియోస్ అనే ఆప్షన్ అడుగుతుంది. అలాగే షార్ట్ వీడియోనా బిగ్ వీడియోనా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తే చాలు, విత్ ఇన్ 3 minutes లోపల మీకు హై క్వాలిటీతో ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీతో 4Kతో ఉన్నటువంటి వీడియోస్ మీకు రెడీ అయిపోతాయి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రో వర్షన్ కాబట్టి ఎటువంటి కాపీ రైట్స్ రావు. మ్యూజిక్ కూడా అదే అటాచ్ చేసుకుంటుంది. రకరకాలైనటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఎక్కడ ఏ ప్లేస్ని విజిట్ చేయాలో ఆ ప్లేసెస్ని కూడా హైలైట్ చేసి మీకు వీడియోని రెడీ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఏఐతో వీడియోస్ చేసుకోవాలనుకుంటే invideo.ai అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రో వర్షన్ తీసుకొని చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు కనుక వీడియో కావాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలి అంటే కనుక మీరు కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ లైక్స్ 1000 లైక్స్ కనుక వస్తే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోని నేను మీకు చేస్తాను. అంటే invideo.aiలో ఫుల్ వీడియోని మనం ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది 2026లో మనం ఏఐతో వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి, USA బేస్డ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక USA బేస్డ్ ఛానల్ని మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి నేమ్ దగ్గర నుంచి కంప్లీట్ సెట్టింగ్స్ వరకు ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.